దేవర సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నాడనే వార్త అయితే ఉంది. ఫస్ట్ ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ ని తీసుకున్నట్టయితే మనందరికీ తెలిసిందే. అయితే సెకండ్ రోల్ కి జోడిగా శృతి మరాఠే అనే ఇంకో హీరోయిన్ ని తీసుకున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ నటించే 2 రోల్స్ లో ఒక రోల్ అయితే రొమాంటిక్ గా ఉంటుందని తెలుస్తుంది. అయితే దేవర సినిమాలో ఎన్టీఆర్ 2 రోల్స్ చేస్తాడనే వార్త ఎంతవరకు నిజమో చూడాలి. మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా యుఎస్ లో ప్రీమియర్స్ డే 1 కలెక్షన్ చూస్తే మంచి నెంబర్స్ ని అందుకుంది. దీంతో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పెరగడంతో ఈ మూవీ డే 1 కలెక్షన్ చూస్తే 11.90 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పుడు రవితేజ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ ను కలెక్ట్ చేసిన సినిమాగా ఈగల్ నిలిచింది. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న SSMB 29 కోసం మహేష్ బాబు గారు ఈ క్యారెక్టర్ కోసం బాడీ బిల్డ్ చేయడంలో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో హాలీవుడ్ నటులను కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఫైనల్లీ ఈ మూవీ అవుట్పుట్ అనుకున్నట్టు బయటకు వస్తే వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. 12th ఫెయిల్ మూవీని డైరెక్టర్ మొదటిగా తన భార్యకి చూపించగా ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేస్తే 30 లక్షలు కూడా రావని డిజిటల్లో రిలీజ్ చేసుకోండి అంటూ చెప్పింది. కానీ డైరెక్టర్ తన మీద తనకున్న నమ్మకంతో సినిమాను థియేటర్లో రిలీజ్ చేశాడు. ఇప్పుడు చూస్తే ఈ సినిమా థియేటర్లలో 100 రోజులు కంప్లీట్ చేసుకుని ఇండియాలో టోటల్ గా 56 కోట్ల నెట్ కలెక్షన్ అందుకోగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 70 కోట్ల పైగా వసూలు చేసింది. అలాగే ఈ సినిమాకు రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా దక్కింది. ప్రస్తుతం ఈ సినిమా Disney+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నాగార్జున నాసామిరంగా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ ను హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 17న హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.